హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో మీకు కాన్సెప్ట్ నా థంబ్నెయిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది కదా. సో ఇండోర్ సిటీలో విచ్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్ అనమాట. ఇండోర్ అనేది మనకి మధ్యప్రదేశ్ స్టేట్లో ఉండింది. సో ఆ స్టేట్లో ఉన్న ఈ ఇండోర్ సిటీలో వాళ్ళు బెగ్గింగ్ని బ్యాన్ చేశారు. ఇప్పుడు రానున్న జనవరి 1, 2025 నుంచి ఇండోర్ సిటీ వాళ్ళు ఈ బెగ్గింగ్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. అసలు ఈ బెగ్గింగ్ బ్యాన్ చేయడం ఏంటి, ఎందుకు బ్యాన్ చేశారు, దానివల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా, మొత్తం అంతా కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్స్ ద రీజన్ బిహైండ్ బ్యాన్ ఆన్ బెగ్గింగ్. సో ఎందుకు, దీనివల్ల వచ్చే ఉపయోగాలు అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చూసుకుందాం. సో మనకి రీసెంట్గానే మనకి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా బెగ్గింగ్ అనే దాన్ని మొత్తానికి ఇండియాలో తీస్తానని కూడా సో ఆయన చెప్పడం జరిగింది. ఇంకా అది ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది అంటే అది ఇంకా పర్టికులర్గా మొత్తం అంతా రాలేదు. అండ్ దాని మీద అయితే కనుక మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనుక అంత ఇంప్లిమెంటేషన్ ఇంకా అవ్వలేదు. బట్ ఇప్పుడు ఈ ఇండోర్ సిటీలో మధ్యప్రదేశ్లో ఉన్న ఈ సిటీలో బ్యాన్ చేయడం జరిగింది ఇప్పుడు రానున్న 1 జనవరి నుంచి. సో ఎందుకంటే మీకు తెలుసా, బెగ్గింగ్ అనేది ఇప్పుడు మీకు చాలామందికి ఇప్పుడు కామన్ పీపుల్కి చూస్తున్నప్పుడు అరే పాపం లేని వాళ్ళు రూపాయి అడిగితే ఆ రూపాయి తీసుకుంటే వాళ్ళు ఏదైనా తింటారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది కదా, పాపం వాళ్ళు చేసుకోలేరు, చిన్నపిల్లలు, వృద్ధులు చాలామంది అడుక్కుంటూ ఉంటాం, మనం చూస్తాం. సో బెగ్గింగ్ అనేది ఇంతవరకు మనకు ఒక పాత్ర ఒక వైపుగా చూస్తే అది, కానీ బెగ్గింగ్ అనేది ఒక పెద్ద వ్యాపారం. అది మీలో చాలామందికి తెలుసు. ఎందుకు పెద్ద వ్యాపారం అంటే మనకి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అనేది ఒకటి ఉంటుంది, ఒక క్రైమ్ మనకి ఇండియాలో. సో అందులో ఏంటంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రజల్ని తీసుకెళ్ళిపోయి బలవంతంగా ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ కానివ్వండి, బెగ్గింగ్ కానివ్వండి చేయిస్తారు. అండ్ కొంతమందికి చేతులు తీసేసి కళ్ళు పీకేసి, ఇవన్నీ కూడా నిజంగా జరుగుతున్న క్రైమ్స్. సో పెద్ద బిజినెస్ అనేది బెగ్గింగ్లో అయిపోతుంది. అండ్ చాలామంది పిల్లలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా చిన్న వయసు ఉన్న వాళ్ళు చాలా ఎక్స్ప్లాయిటేషన్కి గురవుతున్నారు. వాళ్ళకి ఏంటి అంటే ఎత్తుకుపోయి వాళ్ళని ఇంకా బెగ్గింగ్లోనే ఉంచేస్తున్నారనమాట. చదువుకోనివ్వరు, ఎవరికి చెప్పనివ్వరు. అలాగే ఇంతని రోజుకి కలెక్ట్ చేయకపోతే ఇది చేయడం. మీరు ఇది మూవీస్లో చూసే ఉంటారు. ఇది మూవీస్ వరకే కాదు, ఇట్ ఈజ్ ఇన్ ప్రాక్టికల్ ఆల్సో. కాబట్టి ఇప్పుడు ఈ బెగ్గింగ్ అనేది బ్యాన్ చేయడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా, మనం ఇంత జరుగుతున్న ఈ క్రైమ్ని, ఈ పిల్లల్ని ఎత్తుకొచ్చేది కానివ్వండి, వాళ్ళని హింసించేది కానివ్వండి, వాళ్ళు సఫర్ అయ్యేది చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఒకవేళ ఇంకా మీకు ఏమైనా ఇవ్వాలి అట్లా అనిపిస్తే, ఇన్స్టెడ్ ఆఫ్ మనీ యూ కెన్ గివ్ దెమ్ ఫుడ్. సో మనం ఏదైనా ఫుడ్ ఇవ్వచ్చు. మీరు చూస్తే చాలామంది ఫుడ్ వద్దు మాకు డబ్బులే ఇవ్వండి అని అడుగుతారు. నేను చాలామందిని చూసా, ఫుడ్ వద్దు మాకు డబ్బులే ఇవ్వండి అని అడుగుతారు. అండ్ కొంతమంది పిల్లలు అయితే క్లెయిమ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెన్ ఐ వాజ్ ఇన్ BA LLB సెకండ్ ఇయర్ ఆల్సో, ఒక పిల్ల నిజంగా ఎలా బెగ్గింగ్ చేస్తుందంటే, నేను 10 రూపీస్ ఇస్తే షీ సెడ్ నో, ఇంకా ఇవ్వమని అడిగింది, నా వెంట పడింది. నేను ఇచ్చిన 10 రూపీస్ కూడా వెనక్కి తీసేసుకున్నా. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇచ్చిన దాన్ని వెనక్కి తీసుకోవడం. అంటే ఇది ఒక వ్యాపారం అనమాట. ఎలా అంటే పాపం కొంతమంది చిన్నపిల్లలైనా కూడా వాళ్ళ మైండ్లో దీని మీద ఒక ఎలా అంటే మీరు దీనిలో ఎక్స్పర్టైజ్ అయిపోవాలి, వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ కానివ్వండి, ఆ పిల్లలు మైండ్ మీద ఇచ్చే ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి చాలా ఉంటుందన్నమాట. సో కాబట్టి బెగ్గింగ్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్. సో అది చేసే వాళ్ళని చేయించే వాళ్ళకి అందరికీ కూడా క్రైమే. ఇప్పుడు ఏమని చెప్తున్నారు ఇక్కడ కూడా అంటే, సో ఎవరైనా సరే అడుక్కోవడమే కాదు, ఇచ్చిన వాళ్ళకి కూడా పనిష్మెంట్ ఉంటుంది. అంటే దాన్నే మనం ఏమంటే గివింగ్ హ్యాండ్స్. ఇప్పుడు మీరు వాళ్ళకి మనీ ఇస్తున్నా కూడా ఇట్ విల్ బి ఏ క్రైమ్. సో ఇండోర్ సిటీలో ఉన్న వాళ్ళు ఇంకా చేతులు చాచి డబ్బులు ఇవ్వడానికి వీలు లేదు. ఇట్ ఈజ్ ఎ బ్యాన్. ఇది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంకొకటి, ఇది గనక ఇండియా మొత్తం గనక అప్లై చేస్తే, సో మధ్యప్రదేశ్లో ఉన్న ఒక సిటీ కాదు, ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని మూలలా కూడా కనుక ఇది కనుక వ్యాప్తి చేసి, ఈ ఫస్ట్ చెప్పింది నరేంద్ర మోడీ గారు, అంటే వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఇవి చేస్తామని, కానీ వచ్చిన తర్వాత కూడా ఇది చేస్తామని చెప్పి విన్నాను నేను. అంటే
ప్యూర్లీ ఆయన ఐడియాని ఎవరి ఐడియా నాకైతే తెలియదు, కానీ ఇదైతే బయటకు వచ్చింది. ఒకవేళ ఇది కనుక స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇండియాలో చాలా క్రైమ్స్ తగ్గుతాయి, పిల్లలు డెత్ రేట్స్ తగ్గుతాయి, పిల్లలకి ఎడ్యుకేషన్ పెరుగుతుంది. ఎంతోమంది పేద ప్రజల్ని ఎక్స్ప్లాయిట్ చేయడము, తీసుకెళ్ళిపోవడము, అండ్ కొంతమంది దగ్గర పిల్లల్ని చూస్తే వాళ్ళ పిల్లలు కాదేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తారేమో ఎక్కడైనా హాస్పిటల్స్ నుంచి ఫర్ ది పర్పస్ ఆఫ్ బెగ్గింగ్. ఏదైనా హాస్పిటల్లో ఇలా చాలా చోట్ల మీరు చూస్తే పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు అలాంటివి వస్తూ ఉంటాయి కదా. ఇంకా బెగ్గింగ్ ఎప్పుడైతే బ్యాన్ చేస్తారో వాళ్ళని పిల్లల్ని తీసుకురాలేరు. ఇంకా ఉమెన్ ట్రాఫికింగ్ అనేది అది పెద్ద ఆస్పెక్ట్, దాని గురించి మనం మాట్లాడలేం. సో చిల్డ్రన్ ట్రాఫికింగ్ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే చిల్డ్రన్ని యూస్ చేసుకుంటే వాళ్ళు ఈ బెగ్గింగ్ పర్పస్కి యూస్ చేస్తున్నారు. ఇంకా ఆర్గాన్స్ సంబంధించి ఇలాంటివి కూడా ఉన్నాయని చెప్పి అప్పట్లో టాక్ వచ్చింది, ఆర్గాన్స్ తీసేయడం. సో ఇది చాలా తక్కువ కంపేర్ టు బెగ్గింగ్. సో మనకి కనిపించట్లేదు కానీ చాప కింద నీరులాగా ఇది చాలా వరకు చేరింది. సో బెగ్గింగ్ అనేది చాలా పెద్ద ఏమంటారు, ఇది వ్యాపారం అని మనకి ఇప్పుడు ప్రతిదీ చూపిస్తూ ఉంటున్నారు కదా. సో ఇది వ్యాపారం. ఇప్పుడు టెంపుల్స్ విషయాల్లో కూడా ఒక పెద్ద బెగ్గింగ్ కన్నా ఎక్కువగా ఇప్పుడు టెంపుల్స్ సంబంధించిన తీసుకున్నా కూడా పూజారులు కూడా డిమాండ్ చేస్తున్నారు 10 రూపాయలు ఇవ్వమని చెప్పేసి. నేను చూశాను కూడా చాలా మందిని అలా తిరుపతిలో వెన్ ఐ వాజ్ ఇన్ LLM. నేను చాలా మందిని అలా చూశాను, పంతులు అలా డిమాండ్ చేయడం. సో ప్రతిదీ వ్యాపారం ఓరియంటెడ్గా అయిపోతుంది అనమాట. ఒక భక్తి లేదు, ఒకటి ఇది లేదు. సో అట్లా జరిగిపోతున్నాయి. కాబట్టి ఈ బెగ్గింగ్ని మనం కనుక తీసేస్తే, చొచ్చుకున్న ఈ వ్యవస్థని మనం కనుక తీసుకొస్తే బయటికి, డెఫినెట్గా పిల్లలకి ఎంతో న్యాయం జరుగుతుంది. కాబట్టి మనం బెగ్గింగ్ని కనుక తీసేస్తే ఇన్ని లాభాలన్నమాట. సో పిల్లలు చాలామంది బాగుపడతారు. అండ్ పిల్లలే కాదు, ఇప్పుడు పిల్లల్ని బలవంతంగా చేయిస్తున్నారు. సో కాబట్టి వాళ్ళు సఫరింగ్ నుంచి తప్పించుకుంటారు. అండ్ ఇంకొకటి బెగ్గింగ్ మాఫియా. సో ఎంత అంటే వీళ్ళు చాలా గ్రూప్స్ ఉన్నారు, చాలా జరుగుతుంది. సో బెగ్గింగ్ అనేది చాలా దారుణంగా ఉందన్నమాట పరిస్థితి. కాబట్టి ఒకవైపు పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తాము, ఇంకొక వైపు జరుగుతున్న ఈ మాఫియాల నుంచి కానివ్వండి, సో అక్కడ జరిగే ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏదైతే వాళ్ళు క్రియేట్ చేసే ఉన్నాయో, సో మనం అవన్నీ కూడా తీయొచ్చు అనమాట. నాట్ ఓన్లీ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్, అండ్ ఇది మనం తీసేయడానికి కూడా మనకి చాలా వరకు హెల్ప్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇలా ఇప్పుడు ఎందుకు ఈ బెగ్గింగ్ బ్యాన్ అనే దాని మీద అని మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎందుకు వాళ్ళు చేశారు, అట్లనే తర్వాత ఫ్యూచర్లో జరిగే లాభాలు ఎలా ఉంటాయి ఈ బెగ్గింగ్ బ్యాన్ వల్ల. సో మీరేమనుకుంటున్నారు, ఇండియా మొత్తం ఈ బెగ్గింగ్ని తీసేయడం వల్ల మంచి జరుగుతుందని మీరు కూడా భావిస్తున్నారా? అట్లాగే మీ ఒపీనియన్ కూడా ఏమేమి ఉన్నాయి ఈ బెగ్గింగ్ మీద అనేది తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ త్వరలోనే ఇండియాలో మొత్తం కూడా బెగ్గింగ్ అంతా కూడా మొత్తం తీసేయాలి. సో ఇంకా బెగ్గింగ్ అనేది ఉండకూడదు, ఎక్కడ కూడా మనకి ఇంకా అలా కనిపించకూడదు. సో మనకి జాలి జనరల్గా ఇచ్చేస్తూ ఉంటాం వృద్ధులను పిల్లలను. సో అదే వాళ్ళు క్యాష్ చేసుకుని ఇలాంటి నేరాలన్నీ చేయడానికి, ఈ క్రైమ్స్ అనేది రావడానికి కారణం అవుతుంది. కాబట్టి సో ఇండియాలోనే మనకి త్వరలోనే ఈ భారతీయ న్యాయ సంహితలో కూడా బెగ్గింగ్ ఒక క్రైమ్గా చేర్చి బెగ్గింగ్ చేసే వాళ్ళని ఇచ్చే వాళ్ళకి అందరికీ కూడా పనిష్మెంట్స్ రావాలి. సో ఇబ్బంది అయినా సరే తప్పకుండా ఇది మనకి అమలులోకి వస్తేనే ఇలాంటివన్నీ జరగకుండా ఉంటాయని నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కూడా దీని మీద షేర్ చేసి, ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే మీకు తప్పకుండా ఈ వీడియో అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. సో మీకు ఈ వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు విలేజ్ వకీల్ వాసవి యూట్యూబ్ ఛానల్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.